హాయ్ హలో వెల్కమ్ టు మారిషస్లో తెలుగు అమ్మాయి ఛానల్. నా పేరు మేనికా అండి. నా వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంకా నేను ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మారిషస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మారిషస్ అనేది ఎట్లా రావాలి, లైఫ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్, అసలు మారిషస్ మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. మారిషస్ అనేది ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ అండి. ఇది వరల్డ్స్ బెస్ట్ హనీమూన్ స్పాట్ అని అంటారు కదా, అందరికీ తెలుసు ఇది ఇలా అనేది. ఇంకోటి మారిషస్ రావాలి అంటే ఎట్లా అనేది చెప్తాను. మారిషస్ రావాలి అంటే మనకి మెయిన్గా 2 ఎయిర్లైన్స్ ఉంటాయి. ఒక్క పాస్పోర్ట్ ఉంటే చాలు. మారిషస్కి ఉన్న 2 ఎయిర్లైన్స్ వచ్చి ఎయిర్ మారిషస్ ఒకటి, ఎమిరైట్స్ ఒకటి. ఎయిర్ మారిషస్ అయితే మనం బాంబేలో ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్ మారిషస్ వచ్చేస్తాము. మ్యాక్సిమం 6 to 8 hours మన జర్నీ ఉంటుంది. ఇంకా ఎమిరైట్స్ అయితే హైదరాబాద్లో ఎక్కితే ఫ్లైట్ దుబాయ్లో లేఅవుట్ టైం ఉంటుంది. మళ్ళీ దుబాయ్ నుంచి మారిషస్ మొత్తం మనకి 12 to 13 hours జర్నీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి మారిషన్ కరెన్సీ గురించి మాట్లాడుకోవాలి. మారిషన్ కరెన్సీ వచ్చి 1 మారిషన్ రూపీ వచ్చేసేసి 1.75 ఆఫ్ ఇండియన్ కరెన్సీ. అది కరెన్సీ అనేది వ్యారీ అవ్వచ్చు. ఇప్పుడు రైట్ నా 1.75 లేదు, 1.45 అట్లా రన్ అవుతుంది అనమాట. ఇంకోటి మనకి కరెన్సీ చెప్పేశాను కదా, ఇక్కడికి రావాలంటే అసలు వీసా కావాలా? అస్సలు వీసా అక్కర్లేదు. ఇది కంప్లీట్ వీసా ఫ్రీ కంట్రీ. ఇంకోటి వచ్చేసరికి మనకి వీసా ఫ్రీ కంట్రీ అంటున్నాము, మరి రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి రిస్ట్రిక్షన్స్ అని అనుకోక్కర్లేదు. మనకి టూరిస్ట్గా వస్తే మాత్రం మనకి ప్రీమియర్ టూరిస్ట్ వీసా అనేది ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చేసరికి మనకి ఒక 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 year వ్యాలిడిటీ ఉంది అంటే మనము రిటర్న్ టికెట్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మనం వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్ తీసుకుని రావాలి. జిరాక్స్ ఆఫ్ రిటర్న్ టికెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. అది సబ్మిట్ చేస్తే 1 year ఉండొచ్చు. ఇంకా ఫర్దర్గా ఉండాలి అంటే ఆ ప్రాసెస్ మొత్తం మనము ఆన్లైన్లో చూసుకుని చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మనం ఈ వీసా ప్రాసెస్లో మనం ఏమీ మనీ పే చేయక్కర్లేదండి. మనం త్రూ వెబ్సైట్ వెళ్ళి చెక్ చేసుకుంటే దాంట్లో మనకి అర్థమవుతుంది. నాకు కుదిరితే నేను వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను కింద. ఇంకోటి వచ్చేసరికి వేరే జాబ్ పర్పస్ వస్తారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది? జాబ్ పర్పస్ వచ్చే వాళ్ళకి మెయిన్గా వర్క్ పర్మిట్ అనేది ఇష్యూ చేస్తారు. వర్క్ పర్మిట్ అనొచ్చు, లేకపోతే రెసిడెన్స్ పర్మిట్ అని కూడా అంటారు. అది 3 years వ్యాలిడిటీ ఉంటుంది. 3 years తర్వాత కంపెనీ వస్తాం కదా, ఆ కంపెనీయే ఇవన్నీ చూసుకుంటుంది. కంపెనీ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ వాళ్ళు ఉంచుకోవాలి అంటే ఉంచుకుంటారు, లేదు అంటే మనని మూవ్ చేసే ఒపీనియన్ ఉంటే అది వేరే విషయం. ఉండాలి అంటే ఫర్దర్గా ఇంకొక 1 yearకి ఎక్స్పాండ్ చేసి ఇస్తారనమాట. ఇవన్నీ కంపెనీయే పే చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి 1 రూపీ కూడా ఖర్చు అవ్వదు. ఇంకా ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీకి కావాలి కదా, ఫ్యామిలీకి కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీయే. వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకైతే ఇండిపెండెంట్ పర్మిట్ ఇస్తుంది, వేరేస్ మనం డిపెండెంట్ అవుతాము. ఇంకా మనకు ఆ పర్మిట్ వచ్చింది అంటే మనకు ఒక కార్డ్ ఇస్తారండి, కనిపిస్తుంది కదా, రిపబ్లికన్ ఆఫ్ మారిషస్ అని యుఐడి కార్డ్ అనేది వస్తుంది. దీంట్లో ఏముంటుందంటే మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేషనాలిటీ. ఇఫ్ వీఆర్ ఇండియన్ అని, లేకపోతే చైనా వాళ్ళే అలా ప్రతి కంట్రీ, ఎనీ కంట్రీ అలా ఉంటుంది. ప్రొఫెషన్ మనం డిపెండెంట్ కాబట్టి డిపెండెంట్ వీసా అని అనమాట. దీనికి ఒక నెంబర్ ఉంటుంది, కనిపిస్తుందా? ఈ నెంబర్ ఉంటుంది, యుఐడి నెంబర్ అంటాము. మనం ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఈ యుఐడి నెంబర్తో వాళ్ళు ట్రాక్ చేయగలుగుతారు. మనం ఇది ఎక్కడన్నా మిస్ అయినా సరే తీసుకువెళ్ళి మనము ఫస్ట్ ఇది తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి దీని మీద ఇచ్చినది ఏంటంటే, మనం ఏమన్నా రాంగ్గా చేసినా మినిస్ట్రీ కెన్ ఎనీ టైం క్యాన్సిల్ ఆర్ పర్మిట్ అనమాట. అది వాళ్ళకి రైట్ ఉంటుంది.
ఇన్ ట్రావెల్ మనం ఏమన్నా ఏ కంట్రీ కన్నా ట్రావెల్ అవుతున్నప్పుడు, మనం మారిషస్ వదిలి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కూడా మనం ఇలాంటి ఈ కార్డ్ అనేది క్యారీ చేసుకోవాలి. రిటర్న్ వచ్చేటప్పుడు ఇది మనం ఇమిగ్రేషన్ ఆఫీసర్కి చూపించాలన్నమాట. ఇంకా వచ్చి ఇండివిజువల్ వర్క్ పర్మిట్స్ వేసుకోవాలనుకుంటాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ చేయాలి అంటే ఇండివిజువల్గా కూడా వేసుకోవచ్చు. దానికి ఒక 2 to 3 lakhs ఎక్స్పెన్స్ అనేది అవుతుంది. బేస్డ్ ఆన్ ఆర్ నీడ్ మనం ఇండివిజువల్ వర్క్ పర్మిట్ అనేది ఇష్యూ చేయించుకోవచ్చు. దానికి మనకి ఎటువంటి వెయిటింగ్ ఉండదు. మ్యాక్సిమం 1 monthలో మనకు వస్తుంది, అంతే అనమాట. దీనికి ఏమి టోకెన్ సిస్టమ్ కానీ అట్లా ఏమి ఉండదు. డైరెక్ట్ మనం మినిస్ట్రీ ఆఫ్ ఎంబసీకి వెళ్ళిపోయి మనం ఇండివిజువల్ వర్క్ పర్మిట్ కావాలి అంటే అప్లికేషన్స్ అన్నీ ఇస్తారు, అవన్నీ ఫిల్ చేసుకుంటే అది. ఇంకా మారిషస్లో లాంగ్వేజ్ అనేది మారిషస్లో మెయిన్గా మాట్లాడి ఫ్రెంచే అండి. ఇక్కడ మొత్తం అంతా ఫ్రెంచ్లోనే కమ్యూనికేట్ చేసుకుంటారు. అండ్ లోకల్గా వచ్చి క్రియోల్ అనేది బాగా రన్ అవుతుంది. ఇక్కడ క్రియోల్ అనేది లాంగ్వేజ్, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది మారిషస్లో ఏముండదు. మనకి ఇంగ్లీష్తో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాము. ఇంకా మనం హిందీ వస్తే చాలు, హిందీలో కూడా చాలా వరకు హిందీ మాట్లాడే వాళ్ళు కూడా మనకి ఉంటారు. తమిళ్ మాట్లాడతారు కొంతమంది. అట్లా లాంగ్వేజ్ అనేది అంత ప్రాబ్లం ఏమీ కాదు. మారిషస్ వచ్చి టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఒక 2 months తీసుకుని వస్తే చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు, బీచెస్ ఇవన్నీ. ఇంకా మారిషస్ ఏరియా గురించి చెప్తాను. మారిషస్లో వచ్చేసరికి ఐలాండ్ కదా ఇది. సో మనకి ఎట్లా ఉంటుందంటే ఇట్లా కంట్రీ ఉంటే చుట్టూతా ఐలాండ్ ఉంటుంది. ఎటు వెళ్ళినా ఒక 40 kilometers వెళ్ళేసరికి మనకి బీచెస్ వచ్చేస్తాయి. అది అనమాట. క్లైమేట్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. వింటర్లో కూడా వర్షం పడుతుంది, రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో కూడా వర్షం పడుతుంది, అట్లా అన్నమాట. ఇంకా మనకి సీజన్స్ వచ్చేసరికి సమ్మర్ వచ్చేసరికి November to February, March ఉంటుంది. అండ్ మార్చ్ తర్వాత నుంచి మాకు ఆల్మోస్ట్ రైనీ సీజన్ అండ్ స్ప్రింగ్ రన్ అవుతూ ఉంటుంది. స్నోఫాల్ అనేది అస్సలు ఉండదు. నేను ఇప్పుడు దాకా వచ్చిన 4 yearsలో ఎప్పుడు స్నో అనేది చూడలేదు. ఇంకా లైఫ్ స్టైల్ ఇన్ మారిషస్కి వచ్చేసరికి హౌసింగ్ పర్పస్ ఎలా ఉంటుంది, హౌస్ హోల్డ్ రెంట్స్ ఎలా ఉంటాయి. మనం రెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ ఒక ఇండివిజువల్ హౌస్ రెంట్ వచ్చేసి 15 to 20 to 23,000 దాకా ఉండొచ్చు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అండి. అపార్ట్మెంట్స్ కూడా అంతే. అపార్ట్మెంట్లో కూడా ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు, కానీ నేనైతే స్విమ్మింగ్ పూల్ ఇలాంటి హై అండ్ ఎమ్యూనిటీస్ చూడలేదు. జిమ్ వరకు ప్రొవైడ్ చేస్తారని నాకు తెలుసు. ఇంకోటి వచ్చి రెంట్స్కి వచ్చేసరికి మనం ఇక్కడికి వస్తే ఏమీ తెచ్చుకోం కదా థింగ్స్ అన్నీ. సో మనకి ఇక్కడ అన్నీ ఓనరే ప్రొవైడ్ చేస్తారు. ఓనర్ మనకి ఎలా ప్రొవైడ్ చేశారో మనం అలాగే రిటర్న్ ఇవ్వాలి. అగ్రిమెంట్ చేసుకుంటాం అనమాట. 1 year అగ్రిమెంట్ ఉంటుంది అండ్ డిపాజిట్ ఉంటుంది. ఇంకా రెంట్స్కి వచ్చేసరికి మనం డైరెక్ట్గా రెంట్స్ అనేవి హౌస్ రెంట్స్ ఇల్లు ఎత్తుక్కుని వెళ్ళిపోవటం అనేది ఉండదు. ఇక్కడ బ్రోకర్ ఉంటారు, మనం బ్రోకర్ని కన్సల్ట్ అయితే ఆయన ప్రొవైడ్ చేస్తారు. బ్రోకరేజ్ అనేది వాళ్ళ పర్సంటేజెస్ ఉంటాయి, అదనమాట. మనం డైరెక్ట్గా వెళ్ళినా రెంట్ ఎవరు హౌస్కి రెంట్ అనేది ఎవరైనా ఫ్రెండ్స్ అన్నా లేకపోతే మ్యాక్సిమం బ్రోకరేజ్తోనే వెళ్తాము. ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్, పిల్లలు ఉన్న వాళ్ళకైతే స్టడీ చూసుకోవాలి కదా. స్టడీకి వచ్చేసరికి మనకి స్టడీ బాగుంటుంది బాగోదా అంటే నేనైతే దానికి ఆన్సర్ ఏం చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, మనలాగానే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ కదా అని ఏం అనుకోకర్లేదు. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. టైమింగ్స్ కూడా సేమ్ ఉంటాయి, 9 to 3:30 or 3. ఇంకా గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసరికి మనం 1 rupee ఫీ పే చేయక్కర్లేదు, మొత్తం ఫ్రీ అనమాట. అది సిటిజన్ ఆఫ్ మారిషస్ అన్నా నాన్ సిటిజన్స్ మనలాంటి వాళ్ళకైనా ఫ్రీ అయ్యే, ఎవరు అక్కడ ఏం డిఫరెన్స్ ఉండదు. వేరేస్ ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసరికి ఫీజు వచ్చేసరికి 10,000 ఉంటుంది. 10,000 to 11,000 మధ్యలో ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా బుక్స్, యూనిఫామ్ ఇవన్నీ నార్మలే కదా. అది ఒక ఎల్కేజీ కిడ్ అనుకోండి, ఫీజు వచ్చేసరికి ఒక 1 lakh వరకు అవుతుంది. ఇంకా బస్ ఫీజు ఇంక్లూడ్ అవుతుంది. ఇంకా అట్లా అదనమాట. మ్యాక్సిమం ఇక్కడ అందరూ గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తానికి ప్రిఫర్ చేస్తారు. ప్రైవేట్ స్కూల్ అనేది చాలా తక్కువే.
ఇంకోటి వచ్చేసరికి పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎడ్యుకేషన్ అయిపోయింది. హౌసింగ్ ఎలా ఉంటుంది చెప్పేశాను కదా. ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్. ఇక్కడ కుకింగ్ అంతా మేము గ్యాస్లోనే చేసుకుంటాము. గ్యాస్ వచ్చేసరికి పర్ సిలిండర్ వచ్చి 225, 20 kg సిలిండరు. అదే మేము కుకింగ్కి ఇటు గీజర్కి రెండిటికి యూజ్ చేస్తాము. సో మాకు ఒక సిలిండర్ వచ్చి 1.5 month రావచ్చు సమ్మర్స్లో. వింటర్ వచ్చేసరికి 20 daysకి అయిపోతుంది, ఎందుకంటే టెంపరేచర్స్ బాగా పడిపోతాయి. 18 degrees అలా ఉంటుంది ఆ టైంలో. అందుకని ఇంకోటి గ్రాసరీస్ గురించి మాట్లాడుకుందాం. గ్రాసరీస్ అనేసరికి మనకి ఇక్కడ ఇండియన్ స్టోర్లు దగ్గరున్న ఇండియన్ స్టోరే కావాలని ఏం లేదు. మ్యాక్సిమం అన్ని స్టోర్స్లో గ్రాసరీస్ దొరుకుతాయి. ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. పర్టికులర్గా ఇండియన్ స్టోర్స్ కూడా ఉంటాయి కొన్ని. అక్కడికి వెళ్తే ఇంకా మనకి ఫుల్గా దొరుకుతాయి. బెల్లం ఇలాంటివి కూడా దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, దొరకని అంటూ ఉండవు. మొత్తం గ్రాసరీస్కి వచ్చి ఎక్స్పెన్స్ వచ్చేసరికి మనకు ఒక 10,000 అయితే బాగానే ఫుల్ ప్లెజ్డ్గా 1 monthకి సరిపడా గ్రాసరీస్ వచ్చేస్తాయి. దాంట్లో నేను వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే మేము మ్యాక్సిమం మాల్స్లోనే వెజిటేబుల్స్ కూడా తీసుకుంటారు. లేదంటే ఇక్కడ లోకల్ మార్కెట్స్ ఉంటాయి, ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. దానికి కూడా అక్కడైనా అంతే అవుతుంది, ఇక్కడైనా అంతే అవుతుంది. కొంచెం హై ఉంటుంది ఈ మాల్స్లోకి వచ్చేసరికి. మార్కెట్స్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇంకా అవుటింగ్ వెళ్తారు కదా, ఎవ్రీ వీక్ మ్యాక్సిమం సండే వచ్చిందంటే అవుటింగ్కి వెళ్తారు. సో అదొక 5,000 to 6,000 ఎక్స్పెన్స్ అవుతాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ఎక్స్పెన్స్ వచ్చి 1 monthకి 50,000 to 60,000 అయితే సరిపోతుంది, ఇంక్లూడింగ్ మిల్క్, ఎలక్ట్రిసిటీ అన్నీ కలిపి. అదన్నమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చి. ఒక 4 members ఉన్న ఫ్యామిలీకి అయితే 50,000 అయితే ఫుల్ ప్లెజ్డ్గా సరిపోతుంది. ఇంకా మనం ఇంకేం చెప్పాలి అంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ అసలు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటాయి. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ పాయింట్ మాట్లాడుకుందాం. పబ్లిక్ వచ్చేసరికి మనకి బస్సెస్ ప్రొవైడ్ ఉంటాయండి, గవర్నమెంట్ బస్సెసే. ప్రతి మ్యాక్సిమం ఏరియా కవర్ అయ్యే ఉంటాయి. అండ్ ఇప్పుడు మెట్రో వస్తుంది. మెట్రో కూడా కొన్ని ఏరియాస్ వరకు ఇప్పుడు మెట్రో రన్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఫర్దర్గా మొత్తం ఐలాండ్కి మెట్రో ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటున్నారు, అది ఇంకా మనకు తెలీదు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఇక్కడ కార్స్ మెయిన్ అండి. కార్స్లో ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ఇద్దరికి డ్రైవింగ్ వస్తే వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా బెటర్ అది. కిడ్స్ అన్నిటికీ చూసుకోవాలి కదా, అందుకని. ఇంకా ఇక్కడ పర్ లీటర్ పెట్రోల్ వచ్చేసరికి 35 to 40 rupees ఉంటుంది. ఇంకోటి ఇక్కడ రెంటే కార్ అనే ఆప్షన్ బాగా రన్ అవుతుంది. మనం కార్ లేకపోయినా కార్ తీసుకుని వ్యాలిడ్ మన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయి ఉంటే చాలు. మన పాస్పోర్ట్, ఈ 2 అండ్ UID కార్డ్, ఈ 3 జిరాక్స్ వాళ్ళకి ఇస్తే మనకి కార్ ఇస్తారు. మార్నింగ్ టు ఈవినింగ్ యూజ్ చేసుకుని ఈవినింగ్కి ఇచ్చేయచ్చు. ఈవినింగ్కి 1 dayకి 1,000 to 900 అలా ఉంటాయి, అంతే. ఇంకా అంతే అండి. ఇంకా మీకు ఇంకా మారిషస్ గురించి తెలుసుకోవాలి, ఇంకా ఎక్స్పాండబుల్గా కావాలి అంటే నేనేమన్నా వీడియోస్లో చెప్తాను మీకు. ఇంక ఇక్కడ టూరిస్ట్ స్పాట్ కాబట్టి బయటకి వెళ్ళే ప్లేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బీచెస్ కానీ టూరిజంకి బాగా డెవలప్ చేస్తారు. అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి మనకి ఫుడ్ బిజినెస్ బాగుంటుంది నాకు తెలిసి. క్లాతింగ్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇండియన్ కల్చర్ అనేది చాలా ఇష్టపడతారు. ఇండియన్ ఫెస్టివల్స్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ హిందూస్ కూడా ఎక్కువే, 70% హిందూసే ఉంటారు. మ్యాక్సిమం ఇక్కడ చేసే ఫెస్టివల్ శివరాత్రి బాగా చేస్తారు, వినాయక చవితి బాగా చేస్తారు, దసరా బాగా సెలబ్రేట్ చేస్తారు, దివాళీ, ఈ 3, 4, 5 ఫెస్టివల్స్ వరకు బాగా చేస్తారు, అంతే. ఇంకా మీకేమన్నా కావాలంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.